నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మహా మంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మరి రేపే మాస శివరాత్రి. కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన రోజు శివరాత్రి, మాస శివరాత్రి. మరి ఈ రోజున శివుణ్ణి ఎలా ఆరాధించాలంటారు? శివుడి కటాక్షం పొందాలంటే ఏం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస శివరాత్రి మామూలుగా మహాశివరాత్రి అనేటువంటిది వస్తుంది. దానికన్నా ముందు ప్రతి మాసము కూడా మాస శివరాత్రి అని మనం మాస శివరాత్రులు అంతా కూడా ఎక్కువగా ఏం చేస్తాము అంటే ఉదయం రెగ్యులర్గా మామూలుగా పరమేశ్వరుడికి రోజు అభిషేకం అనేది ఉంటుంది. నిత్యాభిషేక ప్రియుడు ఈశ్వరుడు. చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకున్నందుకు గాను చంద్రమౌళీశ్వరుడు అని సోమవారానికి చంద్రుడి యొక్క ఆధిపత్యము కాబట్టి పరమ ప్రీతికరంగా నెత్తిన పెట్టుకున్నాడంటేనే దాని ఆంతర్యం మనకు తెలుసుకోవాలి. మరి చంద్రుణ్ణి అంత నెత్తిన పెట్టుకున్నప్పుడు ఆయనకి ఎంత ప్రీతి ఉంటే కదా. అందువలన సోమవారము అనేటువంటిది ఎక్కువ శాతము పరమేశ్వరుడికి మనం ఆరాధిస్తూ ఉంటాం, అభిషేకాలు చేస్తూ. మహాశివరాత్రికి అభిషేకం చేసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత కలగడానికి ఏమిటి అంటే, ముందు మాస శివరాత్రులు అనేటువంటిది ప్రతి మాసము మాస శివరాత్రి వస్తుంది. అందుకే మాసం అంటే నెలకో శివరాత్రి, జన్మానికో శివరాత్రి అనేటువంటిది మహాద్భుతమైనటువంటి మాటలు. పూర్వీకులు ఊరికే చెప్పలేదు ఏది కూడా. ప్రతి నెల ఎప్పుడైతే ఈ అభిషేకం చేసుకోవాల్సినటువంటి విధి విధానాలలో కూడా రేపు చేసుకోవాల్సినటువంటి పద్ధతులు ఏమిటి అని ఒక్కసారి మనం అనుకుంటే, ఉదయము యథావిధిగా అభిషేకము పరమేశ్వరుడికి చేసుకుంటూ ఏదైనా అల్పాహారము తీసుకోవటము మాస శివరాత్రి రోజు. అంటే ఉరువే తినకుండా చేస్తే మంచిదే. మరి తినకుండా చేయమని ఏమన్నా భగవంతుడు చెప్పాడా అంటే చెప్పలేదు. భగవంతుడు అన్నీ చెప్పలేదు. మనకు కారు కొనుక్కోమని భగవంతుడు చెప్పలేదు, ఇల్లు కొనుక్కోమని భగవంతుడు చెప్పలేదు, మనకు ఇలా ఉండు అలా ఉండు అని భగవంతుడు చెప్పడు. ఎలా ఉంటే బాగుంటుంది, మన వ్యక్తిత్వం ఏమిటి, మనమేమిటి, మనము ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానికి మనకు ఒక జ్ఞానం అనేది ఇచ్చినాడు భగవంతుడు. ఆ జ్ఞానముతో ఎదటి వాళ్ళు ఎవరైనా పెద్దలు చెప్పిండేటువంటిది నీకు ఎంతవరకు దానికి అవసరమో అంతవరకు తీసుకొని, ఏది అనవసరమైందో దాన్ని వదిలిపెట్టడం, త్యజించటం కదా. అలా వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాలు మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళరా అని చెప్పినాడు. వెళుతున్నాం. అందువలన ఒకవేళ ఏదైనా అల్పాహారముగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే తీసుకొని, సాయంకాలము సంధ్యా సమయములో మాస శివరాత్రి నాడు మనము అభిషేకము చేసుకోవాలి. అభిషేకానంతరము భోజనము చేసుకోవచ్చును, రాత్రి భోజనము. ఈ అభిషేకము కూడా ఎలా అంటే, సహజంగా పళ్ళ రసాలతోనూ, చెరుకు రసముతోనూ, విభూతితోనూ, మరి హరిద్రం, పసుపు, కుంకుమ వీటితోనూ ఎక్కువ శాతము పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. అన్ని పళ్ళ రసాలతోనూ అన్నిట్లోనూ. మనకు రుద్రములోనే వస్తుంది, రుద్ర నమక చమకాల్లోనే వస్తాయి మామూలుగా. ఈ తిలాశ్చమే, గోధూమాశ్చమే ఇవన్నీ కూడా చెబుతూ ఉంటారు వచ్చినప్పుడు చమకములో, నమక చమకాల్లో. ఇలా అన్నిటినీ మనకు ఐశ్వర్యప్రదాన్ని ఇచ్చేటువంటి వాడే, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు. సాయంకాలము పూట చేయడములో ఆంతర్యం ఏమిటి అంటే, గోధూళి వేళ, లక్ష్మీ సంచార సమయము. ఆ లక్ష్మీ సంచార సమయము కాబట్టే ఆ సాయంకాలము పూట ఎప్పుడైతే మాస శివరాత్రికి సంబంధించినటువంటి మనం పరమేశ్వరుడికి ఎప్పుడైతే అభిషేకం చేసుకొని
మనం కావాల్సినటువంటి పద్ధతిలో శ్రద్ధతో ఎప్పుడైతే చేసుకుంటామో మనకు భగవంతుడు ఖచ్చితముగా కనికరించి ఏదో ఒక రకమైనటువంటి మార్గములో ఏదో ఒక రూపంలో మనకు డబ్బు రావటము కావచ్చు, ఐశ్వర్యం కావటం కావచ్చు, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కావచ్చు. భగవంతుణ్ణి వీటి కోసమే కదా మనం పూజించేది. మన ఇబ్బందులు ఉంటే తొలగిపోవాలి అని కదా పూజిస్తాము. ఐశ్వర్యము దండిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రోజు పూజలు చేస్తున్నాము, 1-2 గంటలు. అంత ఐశ్వర్యం ఉంది కదా, ఇంకెందుకు చేయడము అనేటువంటి భావన కాదు అక్కడ. మన కర్తవ్యము, మనకు ఈ జీవితం ఊపిరి, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత వరకు, మనము గాలి పీలుస్తూ మనకు శ్వాస ఆడుతున్నంత వరకు పరమేశ్వరుడికి చెయ్యవలెను. అందుకనే చేతులారంగ శివుని పూజింతుడేమి, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేమి అన్నాడు. ఈ చేతులు నొచ్చేంత వరకు పరమేశ్వరుడికి పూజ చెయ్యి అన్నాడు. అంటే నాకు స్వామికి ఎంత చేస్తే అంత సంతోషం ఉంటుంది, కానీ నొప్పి అనేది ఉండదు. మనం చూడండి, అభిషేకం చేస్తున్నప్పుడు ఇంకొక చెంబు నీళ్లు పోద్దాం, ఇంకో చెంబు పోద్దాం, ఇంకొక చెంబు పాలు పోద్దాం, ఇంకా కొంచెము పెరుగు పోద్దాం. భగవంతుడు మనకు దండిగా ఇవ్వకపోయినే మనం ఏదో చిన్న చిన్న కప్పుల్లోనే పెట్టి చేస్తున్నామే. నాకే గనక దైవం దండిగా ఇచ్చుంటే నేను బకెట్లు స్వామికి పూజ చేసేవాడిని అని అనుకుంటాం. మనస్సు అలా కలుగుతుంది. వచ్చిన వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఆ అభిప్రాయము, భావన అయితే భగవంతుడు తప్పకుండా మనకు కలగజేస్తాడు అన్నమాట. అందువలన అక్కడ మాస శివరాత్రి అనేటువంటిది ఉదయాన్నే లేచి శిరస్నానం చేసి సాయంకాలము మళ్ళీ మాస శివరాత్రి పూజ చేస్తున్నామంటే మళ్ళీ తలస్నానం చేయవలసినదే. చేసిన తర్వాత పరమేశ్వరుణ్ణి మనము అభిషేకం చేసుకునేటువంటి విధానములో మన శక్తి కొద్దీ బిల్వదళాలు ఉండవచ్చును, తులసి బాల ఉండవచ్చును, పెరుగు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు ఉండవచ్చును, తర్వాత పళ్ళ రసాలు ఉండవచ్చును, చెరుకు రసం ఉండవచ్చును, విభూతితో చేయవచ్చును, పసుపు కుంకుమలతో చేయవచ్చును. ఇలా ఇవే కాకుండా డ్రై ఫ్రూట్స్తో కూడా ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. వాటిల్లో కలిపి పరమేశ్వరుడు కదా, ఎంత చేసినా సంతోషం తీరదు. కనుక అలా సాయంకాలం పూట ఎప్పుడైతే చేస్తామో అది దేవతా సంచార సమయం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఎప్పుడైతే మనము చేస్తూ ఫలానా ఇష్టకామియార్థ సిద్ధిరస్తు అని బ్రాహ్మణోత్తములు మనల్ని దీవిస్తారో, సాయంకాలము పూట అసుర సంధ్యవేళ పూట పైన తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు అంటే ఇది ఫలిస్తుందనే కదా దాని అర్థం. అందుకు కదా సాయంకాలము ఉదయము పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్తున్నాం మనం. అందుకని ఇవన్నీ ఈ విధంగా పాటిస్తే నిజంగా కూడా మేలు జరుగుతుంది తల్లి. అలాగే గురుగారు, అసలు మాస శివరాత్రి రోజున శివుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ సమయంలో ఆరాధిస్తే కనుక శివుడి అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. జయస్తు.